హాయ్ ఫ్రెండ్స్, మటన్ బిర్యానీ ఎలాగో చేసుకోవాలో చూసేద్దాం. ఇప్పుడు ఎలాగో చేసుకుందాము మటన్ రెసిపీ. బిర్యానీ అయితే సూపర్గా ఉంటుంది. ఆలు, టమాటా, ఆనియన్స్ మొత్తం కట్ చేసి పెట్టుకున్నాను. చూసారా, యమ్మీ యమ్మీ అని మటన్ బిర్యానీ చేసుకుందాము. చూడండి, సూపర్ టేస్టీతో ఉంటుంది. ఇదైతే చెక్క, లవంగాలు, వేలకలు, బిర్యానీ ఆకు అంతా ఒక బౌల్లో వేసి పెట్టుకున్నా. ఇదైతే ఎండు లెమను ప్రతి ఫుడ్లోనే వేస్తారు, అరబీ కంట్రీస్లోన, కూరల్లోన, అన్నిటిలో. అదైతే టమాటా సాసు ఒక ప్యాకెట్ వేస్తాను అంతే, టమాటా సాసు. ఇప్పుడైతే ఇది వెండి ద్రాక్ష చెక్క లవంగాలు వేస్తాం కదా ఫస్ట్ ఆయిల్లో, అప్పుడు వేస్తే కనుక సూపర్గా ఉంటుంది టేస్టు. మటన్ అయితే క్లీన్ చేసి పెట్టుకునేసాము. ఇప్పుడైతే ఆయిల్ వేసుకుందాము తిరగవాతకి. చెక్క, లవంగాలు, జీలకర్ర, కంపల్సరీగా జీలకర్ర అయితే వేస్తారు. ఏ ఫుడ్ చేసినా జీలకర్ర, మిరియాలు అన్నీ వేస్తారు, కర్రీస్లో కానీ బిర్యానీలో కానీ అన్నింటిలో. ఇప్పుడైతే వెండి ద్రాక్ష, తిరగవాత మసాలాలన్నీ అయితే వేసాను. ఈ చూడండి, వెండి ద్రాక్ష చూడండి ఎంత బాగా పెద్ద సైజుగా వస్తున్నాయో. ఆలు అయితే వేస్తాను తిరగవాత పెట్టేటప్పుడు. తిరగవాతలో ఆలు ఫ్రై చేస్తే సూపర్ టేస్ట్ ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి ఒకసారి. ఆనియన్స్ అన్నీ తిరగవాతలు అయితే వేసేద్దాము. ఈ ఆనియన్ బాగా ఫ్రై కానిచ్చి బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. స్కిప్ చేయకుండా చూడండి ప్లీజ్. బిర్యానీ ఎలాగ చేసుకోవాలో చూసేయండి, స్కిప్ చేయకుండా చూడండి లాస్ట్ వరకు, చాలా బాగుంటుంది. ఆనియన్ ఫ్రై అవుతుంది కదా, నేను తిరగవాత పెట్టుకొని అన్నీ కట్ చేసుకుంటాను ఫ్రెండ్స్. ఒకసారిగా కట్ చేసి పెట్టుకుని అన్నీ తిరగవాత పెట్టుకుంటా, ఒక్కొక్కటి కట్ చేసి వేసుకుంటా వస్తా. ఏదైతే ఫస్ట్ ఇలా కట్ చేసుకుంటాను అనమాట. ఇప్పుడు మీ అందరికీ చూపిద్దామని చెప్పి కట్ చేసి ఒక ప్లేట్లో పెట్టుకున్నాను. చూసారా, ఇప్పుడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. నేను మటన్ అయితే పక్కన బాయిల్ చేసుకుంటాను, ఎందుకంటే మటను బాగా ఉడికి కిందికి పైన అంతా నురుగు వస్తుంది కదా, అది తీసేస్తే బాగా స్మెల్ రాకుండా బాగుంటుంది. నీట్ కడిగేసి మళ్ళీ బాయిల్ చేస్తానన్నమాట మటన్. చాలా బాగుంటుంది, మీరు కూడా ట్రై చేయండి. మటన్ బాయిల్ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే క్యారెట్, టమాటా వేసాను. మటన్ బాయిల్ చేసుకున్న తర్వాత కొంచెం అప్పుడు నురుగంతా వస్తుంది కదా, తీసేసి ఒక తిల్లులో వడగొట్టుకుంటాం కదా, నీళ్ళన్నీ ఒడిగిపోయిగా దాంట్లో వేసేసాను. ఇప్పుడైతే మసాలాలు వేసేప్పుడు గరం మసాలా, పసుపు, అన్నీ మసాలా, ధనియాల పొడి కొంచెము, జీలకర్ర పొడి కొంచెము, రైస్ అయితే కడిగి పెట్టుకున్నాను. మనకు గరం మసాలా లేకుండా పర్లేదు ఫ్రెండ్స్, బాగానే ఉంటుంది. టమాటో సాస్ అయితే వేస్తాను ఒక ప్యాకెటు. గరం మసాలానే ఉండాలని ఏం లేదు. చూసారా, మటన్ పైన నురుగంతా ఎంత బాగా వచ్చిందో. మనం అట్లే మటన్ వేస్తే ఆ నురుగంతా మన పొట్టలేకపోతుంది కదా. చూసారా, వాటర్ అంతా సింక్లో ఉంచేసాను. నీట్గా కడిగి మరి బాయిల్ చేసుకుంటే నీట్గా వస్తుంది. చూడండి, మన బిర్యానీ మసాలా ఎంత బాగా రెడ్ కలర్తో బాగా కనిపిస్తుంది కదా. మటన్ వేసేద్దాం ఇప్పుడు. మటన్ కూడా ఆయిల్లో ఫ్రై చేయండి, చాలా బాగుంటుంది. తిరగవాతలో ఈ మారు ఫ్రై చేస్తే మసాలా స్మెల్ రాకుండా ఉంటుంది, చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడైతే మసాలాలు వేసేద్దాం. చూసారా, పెద్ద దబర్ ఫ్రెండ్స్, అసలు ఒక చేత్తో పట్టుకోవాలా, ఒక చేత్తో కలపాలా. నేను ఒక చేత్తో ఫోన్ పట్టుకున్నాను, ఒక చేత్తో కలబెడతాను అదనమాట. ఇప్పుడు మా కుకింగ్ని రమ్మని చెప్పినాను, కొంచెం హెల్ప్ చేయనమాటని. అతను వచ్చి హెల్ప్ చేస్తున్నాడు. ఇప్పుడైతే వెండి లెమన్ వేసుకుందాము.
మటన్ చూసి దానికి కొంచెంగా కనిపిస్తుంది. 10 కిలోస్ మటన్ ఉందగా. ఇప్పుడైతే వాటర్ వేసేద్దాము. మటన్ అంతా బాగా ఉడకాలి కదా. బాగా కలబెట్టేసి బాగా కలబెట్టాల. ఇంకా వాటర్ తక్కువ ఉందని మళ్ళీ వేసింది ఇది. ఇప్పుడైతే బిర్యానీ పైన వంకాయ కట్ చేసుకొని ఫ్రై చేసి చాలా బాగుంటుంది. నేను కట్ చేసి సాల్ట్ వాటర్లో వేసాను అనమాట వంకాయలో. లాస్ట్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా. చూసారా, మటను ఉడుకుతూ ఉంది. రైస్ అయితే వేసేద్దాము. చూసారా, నీళ్ళు అయితే ఎక్కువ తీసుకోవద్దండి ఫ్రెండ్స్. నేను చూడండి స్పూన్ ఇలాగ పెట్టి చూస్తే తెలుస్తుంది నాకు. స్పూన్ అటు పెట్టి చూసినప్పుడు నిలబడింది కదా, నిలబడితే నీళ్ళు సరిపోయినట్టు నాకు, నా అంచనా అది అనమాట. గుమ్మగుమ్మలాడుతా ఉడుకుతా ఉంది రైస్ అయితే. చూడండి, ఇప్పుడైతే వంకాయ ఫ్రై చేసుకుందాము. నేను మసాలాలు ఏం వేయలేదు వంకాయ ఫ్రై కూడా, ఒట్టి సాల్ట్ వాటర్లో వేసాను అంతేను. వీళ్ళు తినరు కదా మసాలాలు ఎక్కువ వేసినా కూడా, అందుకనేసి సాల్ట్ వాటర్లో వేసి ఫ్రై చేస్తాను. సాల్ట్ పట్టింటుంది కదా. మన రైస్ అయితే దగ్గరికి వచ్చేసింది చూడండి. వాటర్ అన్నా ఎక్కువ ఉందా ఏమి అని చెప్పేసి చూస్తూ ఉండేది. బాగా సరిపోయింది. మూత పెట్టేసి కస్తీర్ చుట్టేసి మూత పెట్టేసి ఆ మూత పైన బరువుగా ఉండే రోల్ పెట్టేస్తాను. చూడండి, సిమ్లో పెట్టాను. మన వంకాయలు అయితే ఫ్రై అవుతూ ఉన్నాయి. చూసారా, కొన్ని ఫ్రై అవుతాయి, కొన్ని తీసాను. చూడండి, ఇప్పుడు మన రైస్ చూద్దాం. మన రైస్ అయితే రెడీ అయింది ఫ్రెండ్స్. చూడండి, రైస్ రెడీ అయిపోయింది. ప్లీజ్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి. మన రైస్ అయితే రెడీ అయిపోయింది. యమ్మీ యమ్మీ అని. చూసారా, స్కిప్ చేయకుండా చూడండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈ ప్లేట్లో అయితే 10 మంది కూర్చొని తింటారు చుట్టూరు. మన ఇండియాలో మారైతే తినరు. చూడండి, మటన్ రైస్ పెట్టేసి ఆ రైస్ పైన మటన్ వేసి మనం ఫ్రై చేసుకుని వంకాయ ముక్కలు అయితే పెడతాను రైస్ పైన. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, చూసారా, మన రైస్ అయితే రెడీ అయిపోయింది. ఓకే ఫ్రెండ్స్, బాయ్.